హాయ్, వెల్కమ్ టు సింధి టాక్స్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? బ్లాక్ ఫ్రైడే షాపింగ్, సైబర్ మండే షాపింగ్ అన్నీ అయిపోయినాయా? మేము ఈ బ్లాక్ ఫ్రైడేలో ఎయిర్ ఫ్రైయర్ కొన్నాము. ఎయిర్ ఫ్రైయర్లో నేను చాలా రెసిపీస్ ట్రై చేస్తున్నాను. దాంట్లో ఈ రోజు వీడియోలో నేను చూపించబోయేది పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా నేను మామూలుగా అవెన్లో ట్రై చేస్తాను, చాలా ఫ్రీక్వెంట్గానే చేస్తాను చెప్పాలంటే. బట్ నాకు అవెన్లో కన్నా ఎయిర్ ఫ్రైయర్లో డిఫరెన్స్ ఏంటి చూడాలనుకున్నాను, దానికన్నా ఎయిర్ ఫ్రైలో చేశాను. అండ్ నాకు అవెన్లో కన్నా ఎయిర్ ఫ్రైలో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. టేస్ట్ డిఫరెన్స్ లేదు, రెండు టేస్టీగానే ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక బౌల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్స్, కర్డ్ 1 కప్, సాల్ట్, కొంచెం టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు, సో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. అండ్ మేము కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ, సో రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది క్యూమిన్ పౌడర్, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, గరం మసాలా, నెక్స్ట్ ఇది డ్రై మ్యాంగో పౌడర్. ఇది మెయిన్ యాక్చువల్లీ ఇది కూడా. నెక్స్ట్ ఇది కసూరి మేతి. కసూరి మేతిని ఇట్లా హ్యాండ్స్తో క్రష్ చేసి ఆ పౌడర్ని మిక్స్లో వేసుకున్నాను. కసూరి మేతిని డైరెక్ట్గా వేయకుండా ఇలా క్రష్ చేసి వేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా బాగా దిగుద్ది. నెక్స్ట్ ఇది అజ్వైన్ వాము. ఇది ఆప్షనల్ యాక్చువల్లీ, బట్ పన్నీర్కి కొంచెం అజ్వైన్ ఉంటే డైజెషన్ ఉంటుంది కాబట్టి, అండ్ ఈ టేస్ట్ కూడా మాకు నచ్చుద్ది, సో మేము కొంచెం వామ్ వేసుకుంటాం దీంట్లో. బట్ మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే మీరు వేసుకోక్కర్లేదు. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. పెరుగు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి క్వాంటిటీ, సో దట్ మన వెజిటబుల్స్ అన్నిటికీ ఈ స్పైసెస్తో బైండింగ్ ఇచ్చేది పెరుగే. నెక్స్ట్ లెమన్ జ్యూస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్, ఇవి కూడా వేసాక బాగా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉండకూడదు, అలా అని బాగా థిన్గా కూడా ఉండకూడదు. కొంచెం వెజిటబుల్స్ అన్నిటికీ బైండింగ్ పట్టేటట్టు ఉండాలి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం వాటరీగా అవుతుంది, పెరుగేసాం కదా, సో వాటరీగా అవుద్ది, సో కొంచెం గట్టిగా ఉంచుకోవడమే బెస్ట్. నెక్స్ట్ ఇవి ఆనియన్, బెల్ పెప్పర్ అండ్ పన్నీర్ అన్నిటిని నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ నేను ఈక్వల్ షేప్ ఉండేటట్టు, ఈక్వల్ సైజ్ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. పన్నీర్ని ఇలా కొంచెం పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా పల్చగా అయిపోతే స్కీవర్లోంచి మనం పెట్టినప్పుడు బయటకు వచ్చేస్తుంది, సో కొంచెం లావుగా కట్ చేసుకోవాలి పన్నీర్ని. నెక్స్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాను. ఇట్లా పీసెస్ అన్నిటికీ మన మిక్స్ బాగా పట్టింది. నెక్స్ట్ దీన్ని లిడ్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. రష్లో ఉంటే 2 hours సరిపోవచ్చు, బట్ నేను ఎప్పుడు చేసినా ఓవర్ నైటే పెడతాను. ఓవర్ నైట్ గివ్స్ అస్ బెస్ట్ రిజల్ట్స్. అండ్ ఇవి వుడెన్ స్కీవర్స్. మనం టిక్కా చేసే ఒక 20 minutes బిఫోర్ ఈ వుడెన్ స్కీవర్స్ని డీఫ్రిజ్ చేసుకోవాలి, సో దట్ మనం బేక్ చేసినప్పుడు ఈ వుడెన్ స్కీవర్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కదా, నా ఎయిర్ ఫ్రైయర్లో పట్టేటట్టు నా ఈ స్కీవర్స్ని ఒక
1 ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను. మీరు అవెన్‌లో చేస్తే కట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా అలా పెట్టేయొచ్చు. నెక్స్ట్ ఇది మన మిక్స్ ఓవర్ నైట్ మ్యారినేట్ అయింది. చూసారా ఈచ్ పీస్‌కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టింది. అండ్ ఆ స్మెల్లే మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఈ వుడెన్ స్కీవర్ తీసుకుని నేను ఇంకా అన్నిటిని ఒక్కొక్కటిగా దీంట్లో గుచ్చుకుంటున్నాను. ఫస్ట్ క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ పెట్టుకోవాలి. పన్నీర్ కన్నా క్యాప్సికమ్ ఆర్ ఆనియన్ ఉంటే బెస్ట్. సో నేను ఒక పన్నీర్ పీస్కి అటువైపు ఇటువైపు క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఉండేటట్టు చూసుకున్నాను. అండ్ ఈ క్యాప్సికమ్ కానీ పన్నీర్ కానీ ఆనియన్ కానీ పెట్టేటప్పుడు కంపల్సరీగా మిడిల్లోకే పెట్టాలి. కొంచెం స్కీవర్ చివరికి వచ్చిందంటే మనకి కుక్ అయిపోయాక సాఫ్ట్గా అయిపోతాయి కదా, అప్పుడు వుడెన్ స్కీవర్ నుంచి అవి బయటకు వచ్చేస్తాయి. అట్లా కాకుండా మిడిల్లోకే పెట్టుకుంటే అవి బయటికి రావు, కరెక్ట్గా ప్లేస్లోనే ఉంటాయి. పన్నీర్ కూడా ఇట్లా నేను మిడిల్లోకే స్క్యూ చేసుకున్నాను. పన్నీర్ని తీసుకునేటప్పుడు పన్నీర్ పీస్ థిన్గా స్లైస్గా ఉండకూడదు, కొంచెం లావుగా క్యూబ్ లాగా ఉండాలి. అప్పుడే స్కీవర్ నుంచి బయటికి రాదు. ఇలా కరెక్ట్గా స్కీవర్ పన్నీర్ మిడిల్లోంచి వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆనియన్ పెటల్. ఇది కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఉండేటట్టు ఇలా పెట్టుకున్నాను. మీరు దీంట్లోకి చెరీ టమాటోస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ చెరీ టమాటోస్ ఫ్లేవర్ నాకు అంతగా నచ్చలేదు, సో నేను స్కిప్ చేశాను. ఒక స్కీవర్కి 2 or 3 పన్నీర్ పీసెస్ ఉండేటట్టు చూసుకోండి. చూసారు కదా, ఇలా ఒక స్కీవర్ని నేను ఇలా గుచ్చుకున్నాను. నెక్స్ట్ మిగతా అన్నిటిని కూడా నేను ఇలా గుచ్చుకున్నాను. స్కీవర్కి స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్, ఎండింగ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలాను. గ్యాప్ వదిలి ఇలా వెజిటబుల్స్ అన్నిటిని గుచ్చుకున్నాను. ఇట్లా క్యాప్సికమ్, నెక్స్ట్ పన్నీర్, నెక్స్ట్ ఆనియన్, మళ్ళీ క్యాప్సికమ్, పన్నీర్, ఆనియన్ అట్లా ఉండేటట్టు చూసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇవి మనం ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుందాం. నేను ఎయిర్ ఫ్రైని ముందుగా ఆయిల్తో కొంచెం బ్రష్ చేసుకున్నాను. తర్వాత ఈ స్కీవర్స్ని దాంట్లో పెట్టేసుకున్నాను. నాకు ఒకేసారి ఈ 5 స్కీవర్స్ పట్టేసాయి ఎయిర్ ఫ్రైయర్లో. మీకు ఒకవేళ 2 కానీ 3 కానీ పడితే నెక్స్ట్ బ్యాచ్గా మళ్ళీ పెట్టుకోవచ్చు. అవెన్లో చేస్తున్నప్పుడు అన్నీ ఒకేసారి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్యాన్ని నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ లోపల పెట్టేసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం. ఆన్ చేసుకుని ఇక్కడ ప్రీ హీట్ అని ఉంటుంది, ప్రీ హీట్ పెట్టుకుని అక్కడ టెంపరేచర్ ఆ టైం అడ్జస్ట్మెంట్ ఉంటుంది బటన్, దాంట్లో నేను ఫస్ట్ టైం అడ్జస్ట్ చేసుకుంటున్నాను 10 minutesకి. నెక్స్ట్ టెంపరేచర్ 375 degrees దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టర్న్ రిమైండర్ అని ఉంటుంది, అది మనం ఎనేబుల్ చేసుకుంటే ఫుడ్ ఎప్పుడు టర్న్ చేయాలి మనకి అలర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. హాఫ్ కుక్ అయ్యాక నాకు టర్న్ ఫుడ్ అని చెప్పి ఇలా రిమైండర్ చూపించింది. నేను అప్పుడు టిక్కా అన్నిటినీ రివర్స్ చేసుకున్నాను. ఇట్లా మనం ఓపెన్ చేయగానే అది ఆఫ్ అయిపోతుంది అండ్ మళ్ళీ క్లోజ్ చేయగానే టైమర్ మళ్ళీ స్టార్ట్ అవ్వద్ది.
ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది. ఆఫ్ చేసేసుకుని చూద్దాం మన టిక్కాని. అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. పన్నీర్, వెజిటబుల్స్ అన్నీ. పన్నీర్ కూడా హార్డ్ అవ్వకుండా సాఫ్ట్గానే ఉంది. నాకు దీంట్లో బాగా నచ్చింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది అవెన్ కన్నా నాకు ఎయిర్ ఫ్రైయర్లో. చూసారు కదా ఎలా చేయాలో. మీరు ఇదే పన్నీర్ టిక్కాని అవెన్లో చేసుకోవాలనుకుంటే సేమ్ 375 degrees ఫారెన్హీట్ కానీ 400 degrees ఫారెన్హీట్ కానీ బేస్డ్ ఆన్ మీ క్వాంటిటీ బట్టి 375 to 400 పెట్టుకుని సేమ్ 11 minutes పెట్టుకుని హాఫ్ అయ్యాక కుక్ చేసుకోండి. పన్నీర్ ఎక్కువసేపు కుక్ చేస్తే సాగి అండ్ బాగా హార్డ్గా అయిపోద్ది. సో ఎక్కువసేపు కుక్ చేయొద్దు. అండ్ నాకు ఏమనిపించిందంటే బల్క్గా చేసుకోవాలనుకుంటే అవెన్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మనం ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరికి ముగ్గురికి అట్లా చేసుకునేటప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో అయితే కంఫర్టబుల్గా అనిపించింది. బికాస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది బిలియమ్ని. అండ్ టేస్ట్ అసలు డిఫరెన్స్ లేదు చెప్పాను కదా. ఇప్పుడు ఎపిటైజర్ చూసారు కదా. ఇప్పుడు నేను మీకు మెయిన్ కోర్స్ కూడా చూపిస్తున్నాను. మెయిన్ కోర్స్ వచ్చి వెజిటబుల్ బిర్యానీ మన ఇన్స్టెంట్ పాట్లో. ఇప్పుడు అది ఎలా చేయాలో చూడండి. ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసుకున్నాక సాఫ్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి లోపల పాట్ హాట్ అయ్యాక ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ అప్రాక్సిమేట్లీ ఒక 3-4 spoons. నెక్స్ట్ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం రా స్మెల్ అంతా పోయే వరకు అలా. నెక్స్ట్ ఇవి బిర్యానీ స్పైసెస్. మన స్టోన్ ఫ్లవర్, షాజీరా, ఫెనల్ సీడ్స్, కార్డమమ్, మన ఇలాచీ, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ క్లోవ్స్, స్టార్ అనీస్, మేస్, సినమన్, బే లీఫ్. ఇవన్నీ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్లో వేసుకుని కొంచెం రా స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. నేను బిర్యానీకి ఇట్లా ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చే వరకు బాగా డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. ఇలా చెప్పాలంటే పొడి పొడిగా ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోయే వరకు. ఆనియన్స్ అలా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ టొమాటోస్. ఇది 1 big టొమాటో ఆర్ ఎల్స్ 2 రోమా టొమాటోస్ వేసుకోవచ్చు. వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెంసేపు లిడ్ పెట్టి బాగా కుక్ చేసుకున్నాను. టమాటోస్ హాఫ్ కుక్ అయిపోయాక నేను ఇది గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇది మన పన్నీర్ టిక్కాకి మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లో నాకు కొంచెం పన్నీర్ పీసెస్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ ఇవి మిగిలాయి. దాంట్లోనే నేను క్యారెట్ అండ్ పొటాటోస్ కూడా వేసుకున్నాను. వేసుకుని ఒక 10 minutes అలా మ్యారినేట్ చేసుకున్నాను దాంట్లోనే వేసేసి. ఆ మిక్స్ మొత్తం నేను ఇప్పుడు బౌల్లో వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి దీంట్లోనే సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ అన్నీ ఉన్నాయి. సో లాస్ట్ మనం సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. అవన్నీ హాఫ్ కుక్ అయ్యాక నేను మింట్ వేసుకున్నాను. మింట్ కూడా ఫ్రై చేసుకున్నాను. కొంచెం లిడ్ పెట్టి కొంచెం పొటాటోస్, క్యారెట్స్ అన్ని
హాఫ్ వరకు కుక్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఒక 1 ఫుల్ టీ స్పూన్. నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ఇది బాస్మతి రైస్. నేను దాదాపు 1 అవర్ వరకు సోక్ అయింది బాస్మతి రైస్ వాటర్లో. ఇప్పుడు ఈ రైస్ ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఉడి రైస్ ని మాత్రమే నేను వేసుకుంటున్నాను. వేసుకున్నాక మొత్తం కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. మిక్స్ అంతా రైస్ కి బాగా మిక్స్ అయ్యేటట్టు. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వాటర్ వేసుకుంటున్నాను. మనం మామూలుగా 1 కప్ బాస్మతి రైస్ కి 1.5 కప్ వేసుకుంటాం కదా, నేను ఇక్కడ 1:1 వేసుకున్నాను. ఎందుకంటే ఇన్స్టెంట్ పాట్ లో ఈ పెరుగు ఈ మిక్స్ వేసాను కదా, ఆల్రెడీ నాకు కొంచెం వాటర్ ఉన్నాయి అండ్ పొటాటో క్యారెట్స్ కూడా హాఫ్ కుక్ అయిపోయి ఉన్నాయి కదా, సో నేను 1:1 వేసుకున్నాను. ఇంకా కొరియండర్ లీవ్స్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇన్స్టెంట్ పాట్ లిడ్ పెట్టేసుకున్నాను. వాల్ట్ సీలింగ్ మోడ్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రెషర్ కుక్ మోడ్ లో 4 మినిట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మన ఇన్స్టెంట్ పాట్ లో కుక్ అవుతుంది. ఇన్స్టెంట్ పాట్ లో మాక్సిమం ఇట్లా రైస్ కానీ ఆరల్స్ కొన్ని మసాలా కర్రీస్ కానీ కుక్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేది బర్న్. సగం కుక్ అయిపోయాక ఇన్స్టెంట్ పాట్ సడన్ గా బర్న్ అని చూపిస్తూ ఉంటది, నాకు చూపించింది. అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ గా ఇన్స్టెంట్ పాట్ క్యాన్సిల్ మోడ్ కొట్టేసి కీప్ వార్మ్ ప్రెస్ చేసుకుని దాంట్లో ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ పెట్టుకోవాలి. నేను ఈ బిర్యానీ కూడా నేను అలాగే చేశాను. కీప్ వార్మ్ లో 22 మినిట్స్ నేను కుక్ చేశాను. దాంట్లో ఉన్న పొటాటో, క్యారెట్, పన్నీర్ అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయి రైస్ తో పాటు. సో నెక్స్ట్ అది ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. కింద కూడా ఏం బర్న్ అవ్వలేదు, రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఇట్లా పొడిగా ఉంటుంది. 1/4 వాటర్ వేసుకుంటే 1.5 కప్ వాటర్ వేసుకుంటే కొంచెం కింద లైట్ గా మ్యాష్ అయ్యే ఇది ఉంటుంది. సో 1/4 వేసాం కాబట్టి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇది నా బిర్యానీ, ఇది నా వెజ్ బిర్యానీ ఇన్స్టెంట్ పాట్ లో. చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. నేను ఇంకా నుంచి ఇన్స్టెంట్ పాట్ తో పాటు ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్ రెసిపీస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.